నమస్తే. ఈరోజు స్పెషల్ ఐ న్యూస్ ఇంటర్వ్యూలో జై భారత్ పార్టీకి సంబంధించి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి హరివెంకట సతీష్ ఉన్నారు. ఈయన పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. మరి ముఖ్యంగా జై భారత్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు, మరి రాజకీయాల్లో ఈయనకి ముందు నుంచి అనుభవం ఉందా, మరి ఏ విధంగా పోటీ చేయబోతా ఉన్నారు పార్లమెంట్ నుంచి అనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సతీష్ ఉన్నారు. నమస్తే సతీష్ గారు. జై భారత్. నమస్తే సతీష్ గారు. ఏంటి అసలు జై భారత్ పార్టీ అంటే, మరి మీరు రాజకీయంగా అనుభవం ఉందా, మీరు ఎందుకు ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చారు, అది కూడా జై భారత్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? మంచి ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఎందుకు వస్తున్నాం అడిగావు. ఎందుకు వస్తాం కాదు కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది సార్ చెప్పండి సార్. మార్పు లేదు. 4 ఏళ్ళ నుంచి మా ఓటర్లు కదా, మన ఆంధ్ర అంటే భయపడి సస్తున్నారు. ఎందుకని? విధానం, పాలనా విధానం మారిపోయింది. దాని మార్పు కోసమే ఈ జై భారత్ వస్తున్నాం. అది కూడా మేము పుట్టింది ఇప్పుడు 2023 నుంచి అండి. 23 నవంబర్లో వచ్చాం. అంటే మాకు ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కానీ మేము వచ్చామంటే ఇవాళ 175 మందిని పార్టిసిపేట్ చేస్తున్నామంటే జనంలో విసుగు మార్పు రావాలని కోరుకుంటున్నది. ఆ మార్పు కోసమే ఈ జై భారత్. కానీ మీరు చెప్పిన విధానం అంతా బాగుంది. కాకపోతే ఇప్పుడు మేజర్ పార్టీలు ఉన్నాయి, వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. ఇవన్నిటిని తట్టుకొని మీరు నిలబడగలుగుతారా? సార్ ఇది చదరంగం అండి. ఇది వాట్ వి కాల్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఆఫ్ చెస్ గేమ్. చెస్ గేమ్లో ఏంటండి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. హౌ? ఇన్ బిజినెస్. నాట్ టుడే. లాస్ట్ 20 years back ఐఎమ్ హ్యావింగ్ రిలేషన్ విత్ హిమ్. వై? హౌ? అంటే కాదండి, దే ఆర్ హ్యావింగ్ భారతీ సిమెంట్స్. దే ఆర్ ఇన్వెస్టింగ్ త్రూ ఎక్స్పెజెట్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్సెస్ ఫండ్స్. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ఎక్స్పెజెట్ వస్తుంది. అంటే ఇట్స్ ఓన్లీ లీగాలిటీ ఉంది. అలా మాకు తెలుసండి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిది హెరిటేజ్ ఫుడ్స్ ఉంది. దాంట్లో భువనేశ్వరమ్మ గారు షీజ్ ఏ మంచి తల్లి. వారు భువనేశ్వరమ్మ గారిని మేము గౌరవిస్తామండి. ఆ తల్లి ఇచ్చే వ్యాపారం చాలా కోట్లు. అలాగే మనం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నా గురువు గారు. అంటే ఎట్లా, ఆయన హీఈజ్ ఏ విజనరీ. హీఈస్ హ్యావింగ్ 2020 ఎంపీటీ పెట్టారండి. కానీ మా దురదృష్టం అంటే 2019లో కొంచెం చెడు సంభవించింది ఆంధ్రాకి. అది ఎవడు పుణ్యం అంటే, పెద్దవాళ్ళు అయినా ఒకడు వచ్చి చెంబు తీసుకొచ్చారే, నీళ్లతో తెచ్చి ఇచ్చేళ్ళారే. ఆ రోజు మన బాబు గారు వస్తారంటే పడనీయకుండా చెంబులో నీళ్ళు పోసి వెళ్ళారు. అంటే మీకు అర్థమైంది ఆ పార్టీ ఎవరు. ప్రత్యేక హోదా అనే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే టీడీపీ ప్యాకేజ్ చేసుకుంది, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మా జగన్ అన్న ఇవాళ ఎంత బాధపడుతుంది తెలుసా? బ్లాక్మెయిల్ జరుగుతుంది అన్న మీద. ఎట్లా పని ఆయన ఉన్న కెపాసిటీ మీద తెలుసా? రాజపుట్టాన రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు. కానీ ఆయనకున్న చిన్న తప్పిదం కూడా కాదండి. ఇవాళకి ఆయన ఎవరు పీకలేరు, ఎంటుకు పీకలు ఆయన్ని. ఆయన వస్తాడు, గెలుస్తాడు. కానీ 103 సీట్లు వస్తాయి. మీకు తెలుసా? ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ జై భారత్ పార్టీలో ఉన్నారు సార్. ఒకటి సార్, జగన్ కి 103 సీట్లు వస్తాయని ఎలా చెప్తారా? నోట్ చూసుకోండి. ఇవాళ ఎలక్షన్ పెడితే టీడీపీకి 110 వస్తాయండి. అంటే ముందు మొత్తం 175లో 110 వాళ్ళకి వస్తే 65 ప్రజెంట్ పొజిషన్. కానీ సింహం సింగిల్గా వస్తుంది. బీజేపీ, వైసీపీ, టీడీపీ అండ్ జనసేన కలిసి ముగ్గురు. అంటే ముగ్గురికండి టీడీపీ అక్కడ చాలా పిక్కుకోవడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. అందువల్ల ఆయన తట్టుకోవాలంటే వీళ్ళు ముగ్గురు రావాలా? వేస్ట్ అండి. ఆయన వల్ల మీకు తెలియదు. ఇప్పుడు మీరు అనొచ్చు 4 ఏళ్ళు ఎంపీ కాడని. మీరు ఏం పీక్కున్నారు? డబ్బులు ఇచ్చాడు అందరికి. ఎన్ని ఇచ్చాడు? ఏ విధంగా ఇచ్చాడు? ఇవాళ చూడండి, మతాన్ని మీరు తరలిస్తున్నారే. ఆయన వచ్చాక 22,000 చర్చెస్ కట్టాడు. ఏమంటే ఒక చిన్న మా విషయం అడుగుతానండి. దేవుళ్ళు అన్నారు. మరి మీకు దేవుడు కనిపించాడా? మీకు కనిపించాడు సార్? చూసారా? తప్పు. హీఈస్ ప్రాపగేటింగ్ వన్ గాడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఏంటండి? క్రిస్టియానిటీ ఏంటి? చర్చ్ అంటారు. తప్పు. జీసస్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఎవడు? ఒక మనం చూస్తాం, సాయిబాబా చూస్తామే అందరం.
సాయిబాబా అని పాట పాడతారు ఓ నమః శివాయ అంటూ. దాంట్లో కనిపించేది ఒక పాటలో ఉంటుంది మీకు, సాయిబాబా మహత్సవ సినిమా ఉంటుంది. దాంట్లో బొమ్మ కనబడుతుంది, ఆంజనేయ స్వామి, క్రైస్తవు అలా కనబడతాడు. అంటే ఏంటి, అందరూ ఒకటే కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గౌరవించాలా. నెక్స్ట్ ఆయన ఏం చేశాడండి, పెద్ద బాబు గారి లాగా ఒక విధానం చుట్టలేదు, వన్ మోషన్ కాదండి, వన్ వేవ్ కాదని చూస్తుంది. ఈ సపోర్టింగ్ ఎవడైతే తిండి లేదో వాడు పెట్టిస్తున్నాడు, ఎట్లా చూసుకుని వెళ్ళి కడప వెళ్ళి అడగండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా హెల్ప్ చేశారు, వైఎస్ షర్మిలమ్మ కాదు, విజయమ్మ గారిని వెళ్ళి అడుగు. ఇవాళ ఏమంటే తెలుసామా, వైఎస్ అంటే ఏంటండి, ఇంటి పేరు తెలిస్తే వైఎస్ అంటే చాలా కష్టంగా చెప్తాను, నోరు తిరగదు. ఆయన, ఆ అమ్మ, వారు బిడ్డే ఈయన 10th తప్పాడు తెలుసా. కానీ ఆడి బుర్ర అంతా ఆయన బుర్ర, సారీ క్షమించాలి, వారి బుర్ర రాజారెడ్డి బుర్రది. రాజారెడ్డి ఏం చేశాడు తెలుసా, ఎత్తి పొడిచి లేపుతాడు. అలాంటి కాదు, అంత క్రూరంగా ఉన్న ఈయన చిన్న నవ్వు ఉంటుంది, నేను మీకు చూపిస్తానండి. ఆ స్మైల్నే మొత్తం గేమ్ ఆడిస్తాడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మనిషి ఆయన. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు చెప్పండి. జయ భారత్ పార్టీ నుంచి గుంటూరు పార్లమెంట్ లో ఇంకొక విషయం చెప్తాను సార్. ఇవాళ జయ భారత్ ఎందుకు జరిగింది తెలుసా, మిషన్ చెప్తాను ఎట్లా. ఇప్పుడున్న సీఎం ఎవరు చేశారు, అరెస్ట్ చేసిన ఎవరు, మా సార్ ఎవరండి, జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన అంటే ఈయనకి అభిమానం, భయం. ఆ పార్టీని చూసి మీ అందరికీ భయం వస్తుంది. అంటే ఆయన ఏంటి, హీజ్ ఓన్లీ ఏ నాన్ కరప్టెడ్ పర్సన్. అంటే ఏంటి, ఇవాళ నేను వెళ్ళి ఊరినే జస్ట్ ఆయన కలిశాను, అయ్యా 100 కోట్లు ఇస్తా అంటే ఫస్ట్ లేచి డోర్ తీసి వెళ్ళిపోయి ఇట్లా వస్తున్నాడు. పక్కన వాళ్ళు నాకు చెప్పి ఇట్లా జరిగి చెప్తే వాళ్ళు మళ్ళీ చెప్తారు. చెప్తే డబ్బు మగువ మందు అయితే నువ్వు లోపల రావద్దని చెప్పాడు. మరి ఎట్లా అని అడిగాను. మరి మీరు రావంటే నీకు పరీక్ష పెడతాని చెప్పి ఫస్ట్ టైం పంపించారు, వైజాగ్ నుంచి పంపించాను. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళానండి. అంటే ఫస్ట్ టైం బర్త్డేకి వెళ్ళినప్పుడు కూడా నాకు పర్మిషన్ లేదు సార్ లోపల రావడానికి. అంటే ఏం చెప్పారు, తప్పు మాట్లాడా. 100 కోట్లు ఇస్తాను. 100 కోట్లు ఏంటండి, నా దగ్గర ఫండ్స్, ఓన్ ఫండ్స్ ఉన్నాయి. ఐఎమ్ ట్యాక్స్ పేయింగ్ పర్ ఇయర్, ఐఎమ్ పేయింగ్ 33 lakhs as income tax. If you go and search my, I tell my PAN number AGVPK 6165F. చూసుకోపోయి you can go and meet income tax people. You know how much I'm paying. Next, I'm a GST payer. My family is GST payers. ముగ్గురు ఉన్నారు, నేను, నా భార్య, నా తండ్రి. We 3 are income tax payers and also at the same time GST payers. నెక్స్ట్ విషయం, నాకు భయం ఉంది సార్. సో దట్ డే చెప్పాను, ఇట్లా అన్నారు, 100 కోట్లు ఎక్కడ వస్తున్నారు, అవి మీకు అనవసరం, ఎక్కడి నుంచి అనవసరం. నాకు ఐ వాంట్ డూ ఎంట్రీ ఇన్ పొలిటికల్ ఇన్ ఏ ప్యాషన్ వే. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. సో ఎవరికి లాభం, ప్రత్యేక హోదా ఇస్తే మొన్న చెంబు ఇచ్చాడే పెద్దానికి, చెంబు నీళ్ళు ఇచ్చలేడే, ఆయనకి నష్టం. అంటే ఆయన పెద్ద దేవుడు, ఇప్పుడు 380 సీట్లు వచ్చే దేవుడు తెలుసా. నేను ప్రేమిస్తా, కానీ మేమేం పాపం చేస్తాం, నష్టం చెప్పండి సార్. మళ్ళీ ఎందుకు వచ్చి కలిసాడు ఆయనతో. ఇప్పుడు నార్త్లు తంతున్నారు అక్కడ, ఓట్లు పోతాయి. చెప్తాను లెక్క రాసుకో. ఈ మొన్న 365 వచ్చినాయి కదా ఓట్లు, సీట్లు. ఈసారి మొత్తం కలిపి 270 వస్తాయి, 200 వస్తాయి. అప్పుడు మా సౌత్లో కావాలా, అప్పుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా, తెలంగాణ కావాలా. తెలంగాణ ఎందుకు మొన్న కేసీఆర్ ఓడిపోయాడు, ఈ అయ్యారు పుణ్యం అంటే. వారు చేసే మార్పులుగా దమ్ముంటే రండి. అలాగే మా పార్టీ నెక్స్ట్ ఎవరితో పోటీ చేస్తా, ఎవడు బాగా చేస్తే వాడు వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా వేస్తే మాకు ఆంధ్రాకి ఎన్ని వస్తాయి పరిశ్రమలు, ఏమీ లేకుండానే కియావాడు చెల్లిపోయాడు, ఏమీ లేకుండా టైర్ కంపెనీ వెళ్ళిపోయింది. రేపు అన్నీ వస్తే ఏమవుద్ది, ఒక పరిశ్రమ వస్తే 5 ఏళ్ళు ట్యాక్స్ ఫీ ఇస్తాం. ట్యాక్స్ ఫీ ఇచ్చేవాడి ఏం తెలుసా, ఎన్ని కోట్ల లాభం తెలుసా, ఎంత 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 ట్యాక్స్ పడి వచ్చి తెలుసా. నేను మొత్తం లెక్క 5 ఏళ్ళ మొత్తం నాకే లాభం. ఇవాళ ఒకటి గాంధీనగర్ మనసా, గాంధీనగర్ గుజరాత్లోని ఒక ఇండస్ట్రీ హబ్ పెట్టారు. దాని ఖర్చు మొత్తం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టారండి. అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్.
ఇంకొక విషయం ఏమన్నారా, ఆంధ్రాకి జలకళ ఉంది. ఎట్లా మొత్తం టోటల్ మూడు 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 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ మూడు కాదు, సీ పోర్ట్స్ ఉన్నాయి. ఇంకోటి తెలుసా, మెడ్రాస్ నుంచి కాదు, మచిలీపట్నం నుంచి చెన్నై దగ్గర మనం ఎంకరేజ్ చేసుకోండి సార్, షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. అందువల్ల పన్నీరు బాగుపడతాం కదా, మన బిడ్డలు బాగుపడతారు, మనం బాగుపడతాం. వాళ్ళు మాట్లాడదాం కదా, అవన్నీ చెప్తే చాలా వస్తే రేపు మనం చంపేస్తారు వచ్చి. ఇప్పటికే ఏం లింక్ కానీ నేను చేరుతున్నా బాబు అనగానే ఒక చిన్న లోకల్ ఒక బీజేపీ వాళ్ళు వచ్చి నన్ను చంపించడానికి వచ్చారు. ఆల్రెడీ మీ అందరి పేపర్లో చూశారు మొన్న ఫస్ట్ రోజే. మరి వాళ్ళ ఎందుకండి నేను పాపం చేసిన కర్మ అంటే ఎలక్షన్లో నిల్చోకూడదా, ఏందని ధర్మం, మార్పు చేయండి సార్ పెద్దనా, స్టేట్ సెంట్రల్ బాబు పెద్ద మార్చండి. మీరేమడుతారు, మంచి మంచి శాంతి శాంతి, ఏం శాంతి పీకారు ఇదా, తప్పండి. మేము మిమ్మల్ని దేవుడు ఆలోచిస్తాం. ఒక టీ కప్ టీ అమ్మేవాడు ప్రధానమంత్రి అంటే ఏంటి, ఇంత తిడతాం కాదండి, ఆయనకి కొంచెం గుర్తు చేస్తున్నాం ఎట్లా జాగ్రత్త బాబుని. ఇవాళ మోడీ గారు వస్తే మేము వచ్చి కాలేదు, మమ్మల్ని కలవడానికి కలదు అని కాదు, మాకు ఒకరు పర్మిషన్ ఎవరు. ఆయన ఒక టీ అమ్మాడుగా, ఫస్ట్ టీ ఎక్కడ తెలుసా, బాంబేలోని ఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి పనిచేసాడు ఆయన. టీ వాళ్ళ స్వీపర్, ఇది స్వీపర్. Last 20 years back, he is a sweeper in RS office and next BJP office. As sweeper, later he learned all the tricks and XYZ. నేర్చుకొని పైకి వచ్చారు. సతీష్ గారు చివరిగా ఇప్పుడు మీరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. రేపు పార్లమెంట్ లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి జనాలు సతీష్ కి ఎందుకు ఓటేయాలి అంటే మీరేం చెప్తారు ప్రజలందరూ? పార్లమెంట్ అంటే ఏంటి, గుంటూరు పార్లమెంట్, స్టేట్ గుంటూరు. మీకు ఎవరైతే ఓట్లు 7 నియోజకవర్గాలు నాకు ఉందండి. చిన్న నాకు గుంటూరు 1, గుంటూరు 2, మంగళగిరి, తెనాలి, తాడికొండ, పొన్నూరు. 7 చోట్ల అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య ముక్కలు. మంగళగిరి ఏంటి, అక్కడ ఉంది రాజధాని కట్టేసి చేసింది, మొక్క అక్కడ ఉంది. తాడికొండ కూడా ఉంది, రాజధాని ఉంది. గుంట ఎక్కడ ఉంది, రాజధాని ఉంది. నేను ఎక్కడ ఉంది, నేను ఇక్కడ ఉంది. కానీ మా 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 టీడీపీ వారు అంటే ఎవరు, తెలుగుదేశం అధినేత గారు కష్టపడి ఎల్ఎన్టీ వచ్చి కట్టించిన ఆస్తి వీళ్ళంతా ఇవాళ వదిలేసిన ఆస్తి అంతా 10,000 కోట్లు. అది ఎవరు డబ్బులు అయ్యి, అన్ని మన డబ్బులు అయ్యాయి. ఇంకా విషయం తెలుసా, ఒక 33,000 ఎకరాలు ఉన్న స్థలంలో విలువ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? అది లెక్కేయండి సార్, అది కాపాడాలి సార్. ముందు ఇది కాదు సార్, ఓటు కాదు సార్, ఓట్లు మీకు అమ్ముడు పోవద్దు. ఇంకోటి చెప్తా మీకు, మేము ఓటుకి డబ్బులు ఇవ్వము, కానీ ఓటేయండి. ఎలా చెప్పండి సార్, ఓటుకి డబ్బు ఇవ్వను, నచ్చితే ఇలా తెలిపో. నిజాయితీగా రా అంటే ఏంటి, నీ ఓటు వీళ్ళంతా పోయిన 2019 ఓటు ఎంత చెప్తున్నా సార్, ఎలక్షన్ కమిషన్ రాసుకోండి. ఓటు విలువ 2,000 నుంచి 5,000 దాకా మొత్తం కలిపి. అంటే ఈ లెక్క అంతా 3 పార్టీలు కలిపి 5 ఇచ్చారు మనిషికి. మొత్తం 8 లక్షల ఓట్లు అండి. సుమారు ఆంధ్ర మొత్తం ఎన్ని కోట్లు, అప్పుడు 5.5 కోట్లు. ఇవ్వాలంతా ఎన్ని కోట్లు, 6.5 కోట్లు. దానిలో స్టాంపింగ్ ఎంతమంది, ప్లస్ 18 అండర్ 18 ఎంతమంది, ప్లస్ 18 ఎంతమంది, కొత్త ఓటర్ ఎంతమంది. ఇవాళ బాగుపడాలంటే 18 ఏళ్ళ పైబడి వచ్చిన వాడు వచ్చేసి కొత్తగా ఎంతమంది అడిగారండి, దగ్గర 2 లక్షల ఓట్లు. అంటే ఎంత, 2 లక్షలు ఇంటూ 10 లెక్కండి. ఏమండి సార్, 10 లెక్కండి. 10,000 నుండి 10 మంది అంటే 1,00,000, 100 అంటే 10 లక్షలు, 1000 అంటే 1 కోటి, 10,000 అంటే 10 కోట్లు, 1,00,000 అంటే 100 కోట్లు, 2 లక్షలు అంటే 200 కోట్లు విలువ. ఇవాళ నేను ఇవ్వను, పైసా ఇవ్వను. నా కాన్స్టిట్యూషన్ మొత్తం 15 లక్షల మంది. అంటే ఎంత పెట్టాలా, 1,00,000 మందికి పెట్టాలంటే ఎన్ని కోట్లు అయిందా చెప్పి మీకు, ఎన్ని కోట్లు సార్, 100 కోట్లు. అంటే 15 లక్షలు ఎంత పెట్టాలి నేను సార్? అయ్యా లెక్క చెప్పండి అయ్యా, 1,00,000 మందికి 100 కోట్లు అయితే 15 లక్షలు ఎంత, 1000 కోట్లు కాదు సార్. 1,00,000కి 1000, 100,
10 లక్షలకి 1000, 15 లక్షలకి 1500 కోట్లు. 15 కోట్లు కూడా నా దగ్గర బొచ్చుందా? నాది కాగితం, ఇది ఒక పుస్తకం, కాగితం తప్ప ఏం లేదు. నన్ను ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని మీరు అమ్ముకోకుండా బతికిసేమంటే చెప్తున్నాను. ఎట్లా? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. 10,000 రూపాయలు నీకు ఇస్తానయ్యా, పోటీ వేస్తావు సరే, నీ బతికేంటి చెప్పండి సార్? మొత్తం 5 సంవత్సరాలు నాకు గుడించాలి. నువ్వు అమ్ముడు పోయావు ఎట్లా? ఓటుకి అమ్ముడు పోయావు ఎట్లా? 10,000 రూపాయలు డివైడ్ బై 1750 రోజులు అంటే ఎంత? రోజుకి 4 రూపాయలు పావాలా అంటే నీ బతుకు ఖరీదు 4 పోవాలా? నేను తప్పండి, తప్పు ఆ మాట కూడా. అమ్మో దేవుళ్ళు అందరూ దేవుళ్ళు, మీరు అంతా మాకు దేవుళ్ళు అండి. అందువల్ల తట్టి లేపుతున్నా, అమ్ముడు పోవద్దు బాబు, అమ్ముడు పోవద్దు, వచ్చి ఓటు వేసుకో. ఏంటి ఏ ఓటు? నీ ఓటు అమ్ముకోకుండా వచ్చి వేసుకో. చూసాం ఇప్పటి వరకు జయ భారత్ పార్లమెంట్ అభ్యర్థి సతీష్ వాంగ్మూలం, ఆయన అంతర్గతం ఖచ్చితంగా చూసాం. ఓటు వేయాలంటే ఖచ్చితంగా ₹1 కూడా నేను ఇయ్యనని తేల్చి చెప్పేశారు. ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారో వాళ్ళకి కాళ్ళు మొక్కి మరీ ప్రమాణం చేస్తాను, ఎవరైతే నాకు డబ్బులు తీసుకొని ఓటేస్తారో అక్కడ మర్యాద తప్పుద్దని కూడా చెప్పారు. ఇక్కడ జయ భారత్ పార్టీయా లేకపోతే వైసీపీ పార్టీయా టీడీపీ పార్టీ అనేది కాదు, ఎవరైతే ప్రజలకి సంక్షేమం చేస్తారో, ఎవరైతే ప్రజల్ని అభివృద్ధి పడంలో నడిపిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేయాలని కూడా స్పష్టంగా సతీష్ చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు లీడర్ ఇంటర్వ్యూ. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.